452వ నామము తేజోవతి. ఓం తేజోవత్యై నమః. తేజస్సు అంటే వెలుగు. ఆ వెలుగే అమ్మ స్వరూపము. సూర్యుడు, నక్షత్రాలు, అగ్ని మొదలైనటువంటి వాటి యొక్క తేజస్సు అన్నిటికీ అమ్మే ఆధారము. అమితమైనటువంటి తేజస్సు కలిగిన తల్లి అని అర్థం. అయితే నక్షత్ర మండలానికి తేజస్సు ఇచ్చే తల్లి అమ్మే. ఇక్కడ తుష్టి దగ్గర నుండి అన్నీ ఉన్నవాడికి కాంతి, తేజస్సు ఉంటుంది. తుష్టి, పుష్టి, ధృతి, మతి, కాంతి ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఉన్నవాడికి తేజస్సు ఉంటుంది. తేజస్సు అంటే కార్యాన్ని పరిపూర్ణం చేయగలిగే శక్తినే తేజస్సు అంటారు. అట్లా ఎవరైనా ఎదిరిస్తే వాళ్ళని ఎదుర్కోగలిగేటువంటి సామర్థ్యాన్ని తేజస్సు అంటారు. మాటల్లో కానీ చేతల్లో కానీ వాళ్ళని ఇప్పుడు అన్యాయంగా వాళ్ళు మన మీద దాడి చేస్తే వాళ్ళని ఎదుర్కొనేటువంటి శక్తిని కూడా తేజస్సు అంటారు. ఆ తేజస్సు రూపంలో నేనే ఉన్నాను అంటోంది అమ్మ. అలా ఆ సామర్థ్యాన్ని, దేన్నైనా ఎదుర్కోగలిగేటువంటి సామర్థ్యాన్ని తేజస్సు అంటారు. అదే ప్రకాశము. ప్రకాశానికే ప్రకాశమైన తల్లి. ఇప్పుడు సూర్యుడు, చంద్రుడు వీళ్ళందరూ మనకి ప్రకాశాన్ని ఇస్తున్నారు. ఆ ప్రకాశానికి ప్రకాశం ఇచ్చే తల్లి గనక అమ్మ తేజోవతి అన్నారు. అట్లా అమ్మ యొక్క సహస్రనామాల్లో 365 కిరణాలు ఉన్నాయి. ఆ కిరణాలతో వెలిగే తల్లి అంటే 183 శ్లోకాలు. 183 శ్లోకాలు 365 కిరణాలుగా చెప్తున్నారు. అంటే భాగాలన్నమాట. అంతే కదా, 2 భాగాలు చేశారు. రెండు అదే శ్లోకాన్ని, ఒక్కో శ్లోకాన్ని 2గా చెప్పినట్టుగా 365 భాగాలు. ఈ కిరణాలతో అహోరాత్రులు వెలిగే తల్లి. అంటే అహోరాత్రులు అంటే పగలు రాత్రి వెలిగే తల్లి. అంటే సంవత్సరం అంతా కూడా 365 కిరణాలు అంటే 365 రోజులు ఆ కిరణాలతో ప్రకాశించే తల్లి. దాన్నే చిచ్చక్తి అంటారు. తుష్టి దగ్గర నుంచి అన్ని నామాల్ని అనుసంధానం చేసుకుంటూ వస్తే 9వ సాధన చేయగలిగితే అంటే తేజస్సు, సాధన సాఫల్యం కలిగిన తేజస్సు వస్తుంది. ఆ తేజస్సును ఇచ్చే తల్లే తేజోవతి అన్నారు. తుష్టి, పుష్టి, మతి, ధృతి, శాంతి, స్వస్తిమతి, కాంతి, నందిని, విఘ్ననాశిని. ఇవన్నిటిని సాధించుకోగలిగితే వీటన్నిటినీ సాధించగలిగేటువంటి తల్లి తేజోవతి అంటే 9వది. అలా ఇవన్నిటి రూపంలోనూ అందరిలోనూ నేనే ఉన్నాను అంటోంది అమ్మ. ఆ తేజస్సులకి తేజస్సు ఇచ్చేటువంటి తల్లి తేజోవతి అమ్మ. మరి సంవత్సరం అంతా 365 కిరణాలతో 365 రోజుల్ని ప్రకాశింపచేస్తోంది అని చెప్తున్నారు. ఈ సహస్ర నామాల యొక్క అర్థము మనకి ఎంతో జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని మనకి ప్రసాదిస్తోంది. అమ్మ అనుగ్రహంతో మనము ఇలా తెలుసుకోగలుగుతున్నాం. అమ్మ తెలియజేసినంత మనం తెలుసుకొని
తెలుసుకున్న దాన్ని మళ్ళీ మనం ఆచరణ యోగ్యంగా మళ్ళీ దాన్ని శ్రవణం ఒకటే కాదు, మననము నిధిధ్యాసలు కూడా మనం సాధించాలి. వాటిల్లో కూడా అవి కూడా దాటితేనే మనకి ముక్తి వస్తుంది. అటువంటి శక్తిని కూడా సంపాదించటానికి ఆ తేజస్సు ఉండాలి. ఆ తేజస్సే తేజోవతి. ఆ తేజస్సుని మనకి ప్రసాదించమని ఆ తేజోవతి మాతకి నమస్కారం చేద్దాం.